నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 12వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి పలు అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 12వ డివిజన్లోని వావులేటిపాడు ఎస్టీ కాలనీలో మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్ధన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నెల్లూరు విజయ్ డైరీ చైర్మన్ కోటిరెడ్డి రంగారెడ్డి, ఎంపీపీ బుడద విజయ్ కుమార్, ఎంఏసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి, క్లస్టర్ 1 అధ్యక్షులు ముడియాల రామిరెడ్డి, వేణుగోపాలరెడ్డి, పొట్లూరు జయవర్ధన్, స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వార్డు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు హాజరయ్యారు. ఏదో ఒక విధంగా ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క కుటుంబం కూడా గతంలో ఏదో కొంతమందికి లబ్ధి జరిగేది. ఈరోజు అట్లా కాకుండా ప్రతి ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చిన ఘనత మన ప్రభుత్వానిది. దీన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇంకో పక్క అభివృద్ధిలో ఎక్కడా కూడా వెనక్కిపోకుండా ఈ 8 నెలల కాలంలో దగ్గర 150 కోట్ల నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, మున్సిపాలిటీ నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చాం. మా పార్లమెంటు నాకుండే నిధుల్లో కూడా 11 కోట్ల రూపాయలు ఇక్కడనే ఈ నియోజకవర్గానికే కేటాయించడం కూడా మీ అందరు కూడా గమనించాలి. ఇన్ని నిధులు తీసుకొచ్చి పనులు చేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. ఎన్నికలైన తర్వాత రాబోయే 5 సంవత్సరాల్లో దగ్గర 1000 కోట్లకు పైన నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామని కూడా తెలియజేసుకుంటూ, దగ్గర మనకి 5 కోట్ల రూపాయలు ఈ 12వ డివిజన్లో ఖర్చు పెడుతూ ఉన్నాం. ఇంకా ఇది ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ అవసరాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వాటికి తగినట్లుగా ఇక్కడ నిధులు కూడా సమకూరుస్తామని కూడా తెలియజేసుకుంటూ, అందరూ సోదరులు చెప్పినట్టు మన మీద ఏదో విధంగా బురద జల్లి లబ్ధి చెందాలని చెప్పి అపోజిషన్ పార్టీలో ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి.